వెల్కమ్ టు BCN న్యూస్. నేను వెంకట్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలో వైభవంగా సాగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి, స్వామివారిని దర్శించుకున్న టీడీపీ నాయకులు తానంకి నానాజీ దంపతులు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్. పాల్గొన్న పలు ఐటీఐ కాలేజీలకు చెందిన 180 మంది విద్యార్థులు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి హోమం, బలిహరణ, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. చోర సంవాదం విశిష్టతను అర్చకులు వివరించారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే స్వామివారికి పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక చిన్నారుల కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులు స్వామివారి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వాగత సంవాదం అనే కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తించుకుంటున్నాం. ఇది మనం ఆలయం బయట అయితే ధర్మార్గంతో కూడుకున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉండేటువంటి ధనాన్నంతా కూడా అపహరించి తీసుకొచ్చి ఎవరైతే ఉంటారో, ఎవరైతే పేదార్థులు దానార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి ఆయన నగరంలో, ఆ దేవనిర్మితమైనటువంటి నగరంలో జన్మించాడు. పరకారుడు అంటే అందరికీ కూడాను, అంటే ఎవరైతే దుర్మార్గులు ఉంటారో వాళ్ళందరికీ కూడాను కాలుడు లాంటి వాడు, అంటే యముడు లాంటి వాడు వారు నిర్వహించారు. అట్లాగే విశేషించి అందరికీ కూడాను ఇప్పుడు మనం బ్రహ్మోత్సవం చేస్తున్నాం కదా, ఇదంతా ఏంటి, ఎందుకు చేస్తున్నారు అనేటువంటి దాంతో అందరూ తెలుస్తూ ఉంటుంది. మంత్రాలు చదువుతున్నారు, ఏదో వాళ్ళు హోమం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి దాంతో అందరూ వేదంలో ఉండేటువంటి అర్థాన్ని, పారమార్థికాన్ని మనం తెలుసుకుంటాం చాలా దుర్లభం. కనుక మనిషిని అందరినీ కూడాను ఈ భగవంతుడి యొక్క సాన్నిధ్యం చెందడం కొరకు కొన్ని విశేషమైనటువంటి భక్తాగ్రేశ్వరుల యొక్క కథలను చెప్పి వాళ్ళందరినీ కూడా భగవత్ సాన్నిధ్యం ఆయన ఎట్లా చేశాడు, ఆయన చేయడం వల్ల భగవత్ సాన్నిధ్యం ఎట్లా పొందాడు అనేటువంటి దాన్ని గురించి చెప్పేటువంటిదే ఈ చోర సంవాదం. ఈ చోర
పట్టణంలోని రాజావీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధి ఉత్సవం నిర్వహించారు. టీడీపీ నాయకులు తానంకి నానాజీ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. नागेन्द्रजे प्रतिष्ठति प्रसन्न वेंकटेश्वर ग्रह प्रसाद सिद्धिरस्तु। शिक्षा श्रीनिवासाय मंगलम्। గూడూరు పట్టణంలోని తిలక్ నగర్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో నైపుణ్య అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. పలు ఐటీఐ కాలేజీలకు చెందిన 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నోడల్ ఆఫీసర్ నాగరాజ్ మాట్లాడుతూ ఐటీఐ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని వెల్లడించారు. 15,500 ఇలా మీ యొక్క శాలరీ అనేది స్టార్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ మీకు నెక్స్ట్ 3 షిఫ్ట్స్ రన్ అవుతుంది. నెక్స్ట్ మేము తీసుకునేది రెగ్యులర్ అంటే పర్మనెంట్ జాబ్ కింద తీసుకుంటాం. ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మా కమిషనర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అయిన కమిషనర్ గారు ఆదేశానుసారం 5 గవర్నమెంట్ ఐటీఐ వెంకటగిరి, గవర్నమెంట్ ఐటీఐ వాకాడు, గవర్నమెంట్ ఐటీఐ చిట్టేడు, గవర్నమెంట్ ఐటీఐ తడ, గవర్నమెంట్ డిఆర్టీసీ గూడూరు సంబంధించినటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అంటే ఇంకొక నెలలో వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతుంది. వాళ్ళు బయటికి వెళ్ళటంగానే వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళ యొక్క కెరీర్ని ముందుగానే ప్లాన్ చేసుకొని మంచి ఆపర్చునిటీస్ ఇక్కడ తీసుకొని ఇక్కడికి వివిధ రకాలైనటువంటి కంపెనీలు కూడా రావడం జరిగింది. వాళ్ళకి ఏ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇమీడియట్లీగా కూడా ఇప్పుడు ఆఫర్ లెటర్ తీసుకొని రేపు కంప్లీట్ అయిపోవడంగానే కంపెనీలకి వెళ్ళడం జరుగుతుంది. దీని కొరకు ఇక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మాకు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కంపెనీలు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని గవర్నమెంట్ ఐటీఐల యొక్క ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవటం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా మేము ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళని ఖాళీగా ఉంచకుండా ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్లో మన యొక్క యువతని వాళ్ళ యొక్క స్కిల్కి తగ్గట్టు అవకాశాలను ఇక్కడికి కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
గూడూరు పట్టణంలో వైభవంగా సాగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు. పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న టీడీపీ నాయకులు తానంకి నానాజీ దంపతులు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్. పాల్గొన్న పలు ఐటీఐ కాలేజీలకు చెందిన 180 మంది విద్యార్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.